హాయ్ అండి, అస్సలాములైకుం. నానిమ్మ రెసిపీస్కి స్వాగతం అండి. ఇవాళ పావ్ బాజీ తయారు చేసుకుందామండి. తయారీ విధానం ఎలాగో చేర్చి పెడతాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు పావ్ బాజీ చేయడానికి 4 బంగాళదుంపలు తీసుకున్నానండి, 2 క్యారెట్లు తీసుకున్నాను. ఇప్పుడు ఇవి నీటిలో పడిచి ఉడకేద్దాం. వేగి ఉడికిపోతాయి అండి ఇలా పెట్టుకుంటే. ఇవి ఉడికి వరకే స్టవ్ మీద పెట్టుకున్నాం. ఇప్పుడు క్యాప్సికమ్ కోసుకుందామండి. పావ్ బాజీకి కూరకాయ రెడీ చేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ కోసుకుందాం. బటర్ వేసుకున్నాం. బటర్ అంతా కరిగిపోయిందండి. ఉప్పు వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాం. ఇప్పుడు క్యారెట్ వేసుకున్నాండి. క్యాప్సికమ్ వేసుకున్నాం. ఇప్పుడు పచ్చి బఠానీ వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. టమాటాలు వేసుకుందాం. ఉడకబెట్టిన బంగాళదుంపలు వేసుకుందాం. సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. పైకి కిందకి ఒకసారి కలిపేద్దాం. కారం వేసుకున్నాం. కొద్ది పసుపు వేసుకున్నాం. వెజిటేబుల్ మసాలా వేసుకుందాం. కాయగూరల మసాలా 1 స్పూను. వాటర్ వేసుకుందాం అండి. మూత వేసుకుందాం. పప్పు గుత్తిచ్చి ఒకసారి మెదపద్దమే బాగుంటుంది. ఇంకో ఈ బఠానీలు అన్నీ నలిగిపోవాలి బాగా. అయిపోయింది, తీసుకోవడం. ఇంకా దించేద్దాం. మధ్యలోకి ఇలా పోసుకున్నాం. ఇప్పుడు బటర్ వేసి వేపుకుందాం. పావ్ బాజీ రెసిపీ మీకు నచ్చితే ఎక్కువ లైక్ చేయండి, అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని మీకు ఎలాగొచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ ఈ వీడియోకే కలుసుకుందాం. అంతవరకే బాయ్ అండి. నానిమ్మ రెసిపీకి సపోర్ట్ చేయండి అందరూ. ఇంకా మంచి మంచి వీడియోలు మీకు పెట్టి, మంచి రెసిపీలు పెట్టి మీకు చూపెడతాను. అంతవరకే బాయ్ అండి.